KTN న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంచలనాలు సృష్టిస్తున్న ఆదిపురుష్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతున్న థియేటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పట్టణ ప్రగతి కార్యక్రమం. మల్కాజిగిరిలో అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే మైనంపల్లి. సంగారెడ్డి జిల్లాలో కీచక టీచర్ దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సిర్గాపూర్ గ్రామస్తులు. మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో గంగపుత్రుల రాస్తారోకో. ముదిరాజులతో గంగపుత్రుల జలపందిరిని వేయించడంతో మొదలైన రగడ. డీటెయిల్స్ చూస్తే రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఆదిపురుష్ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో ఆదిపురుష్ టీం ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించింది. తాజాగా ఆ సీటుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆ సీటును కాషాయ వస్త్రంతో కప్పి హనుమంతుని ఫోటోను పెట్టి జై శ్రీరామ్ అంటూ చైర్ పై రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. థియేటర్లలో ఈ సీటుకు అభిమానులు పూజలు కూడా చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం కూడా హనుమాన్ కు కేటాయించిన సీటుకు పూలమాలలతో డెకరేషన్ చేశారు. విజయవాడలోని శైలజ థియేటర్లో హనుమంతుని కోసం J1 సీటును కేటాయించారు. సినిమా ప్రదర్శన ఉన్నన్ని రోజులు ఆ టికెట్ అమ్మబడదని వారు తెలిపారు. అంతేకాకుండా సినిమా ఆడినన్ని రోజులు శైలజ థియేటర్లో శ్రీరామునికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. రామచంద్రతో ఈ రోజు ఆదిపురుష్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అభిమానుల సమక్షంలో ప్రభాస్లు ఫ్యాన్స్ కూడా ఊరిన ప్రభాస్ సినిమా చూడడానికి భయంకరమైన జనంతో ఈరోజు సినిమా చూడడం జరిగింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు సాగుతూ ప్రభాస్ ఇంతకీ మంచి కుటుంబ చిత్రాలు చేయాలని ఇంతకు ముందుకి ఇంకా మంచి ప్రభాస్ ఇంకా మంచి చలనచిత్రాలు చేసి ప్రభాస్ అభిమానులందరూ కూడా ఊపిరి పోయాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు రామచంద్ర థియేటర్ లో కేక్ కట్ చేసి మందుగుడు సామాగ్రితో అత్యంత ఘనంగా ఈ రోజు ఆదిపురుష్ ఘనంగా చిత్రం అనకాపల్లి వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఈరోజు మీడియా సభ్యులు కూడా ఇక్కడ విచ్చేసి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచేందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాడు. అస్సలు సూట్ కాలే అన్న, అస్సలు సూట్ కాలే ప్రభాస్ రాముడి గెటప్పుడు. బాహుబలిలో ఒక రాజులా ఉంటాడు. అసలు ప్రభాస్ ఒక రాయల్టీ ఉంటుంది బాహుబలిలో. ఆ రాయల్టీని చూసి ఇక్కడ తీసుకున్నారు కానీ ఓం రాజ్ గాని ప్రభాస్ ని సరిగ్గా చూపించలా. ఏం చెప్తుండు ఎందుకు రావాలి సినిమా ఏం చూసినావు? ఆదిపురుష్ ఏం పెట్టుకుని చూసినావు? నోట్లో కళ్ళు స్పెట్స్ మంచి చెప్తే నుంచి వెళ్ళిపోను. అర్థమవుతుందా? వెళ్ళిపో బయటికి బయటకు వచ్చి అందరూ బాగానే చెప్తున్నారు. ఏం చెప్పిండు? కళ్ళు అద్దాలు తీసి చూసినట్టున్నాడు ఆయన.
అద్దాలు తీసి నువ్వెవరు చెప్పరా బయటకు పోవడానికి నువ్వెవరు చెప్పడానికి తంత మళ్ళీ లోపలికి వస్తే ఏం చేస్తావు లోపలికి వస్తే తంత లోపలికి వస్తే తంత దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మల్కాజ్గిరిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేశారు. 58, 59 జీవో కింద అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిందని అన్నారు. దయచేసి సమయం లేదు, మీరు అల్వాకు సంబంధించింది అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్స్ కు అదేవిధంగా రాజలక్ష్మి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి మల్కాజ్గిరిలో ఏ డివిజన్ వాళ్ళందరినీ తీసుకెళ్లి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తము ఒక్కసారి రౌండ్ కొట్టాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆనంద్బాగ్ వస్తుంది బస్సు, ఆనంద్బాగ్ తర్వాత మౌలాలికి వెళ్తుంది కదా. అది ఎవరి అయినా పనులు కాకపోతే మీరు చెప్పండి, ఎందుకంటే ఒకటి మౌలాలి డివిజన్కే మేడం అక్కడ బీజేపీ కార్పొరేటర్. మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే అక్కడ బీజేపీ కార్పొరేటర్, అందుకే మేము డెవలప్మెంట్ చేయలే అన్నట్టు కాకుండా ఒక అంటే ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో నన్ను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ 6 months లో దాదాపు 35 కోట్ల రూపాయలు ఒక మౌలాలి డివిజన్ పెట్టారని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవెందుకు వివరిస్తా ఉన్నానంటే నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, రాజ్యలక్ష్మి గారికి లేదు, మరి మా పార్టీలో కూడా కొంతమందికి ఫీలింగ్ ఉండొచ్చు. మేము టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ అని నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్తాను, మనం ఒక కుటుంబం. ఎన్నికలప్పుడే పార్టీలు, ఎన్నికలప్పుడు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటే ఎవరి పార్టీకి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వ్యాయామ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ చితకబాది పోలీసులకు అప్పగించారు. స్కూల్ అంతా ఖరాబ్, వీళ్ళది ఇక్కడికి వెళ్ళి పిల్లలంతా ఖరాబ్ పంపన్నా స్కూల్ అద్దా మా చదువుకున్నది మా పిల్లలకు మీకు మా స్కూల్ పంపదంటే చెప్పండి. ఎవరు కూడా రాడు, మా ఊరు పిల్లలు మీ స్కూల్కే రాడు. ఒక్కటే కాదు, ఇట్లా ఎన్ని పట్టించుకోలేదు. ఎందుకు తల్లిదండ్రులు నీ కథ మాకు తెలియదు. మేము టైంకి ఉండం, మీ నమ్మకమాన్ని ఇచ్చినాం. भार्गव करियर से जी कैटरी से साला भार्गव छोरी मीडियम జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో గంగపుత్రులు భారీ ఎత్తున ర్యాలీ చేసే ప్రయత్నం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొండ్రికర్ల కోనరావుపేట గ్రామంలో చెరువుల పండుగకు ముదిరాజులతో గంగపుత్రుల జలపందిని వేయించడం వలన కులాల మధ్య చిచ్చు రేపుతున్నాయని గంగపుత్రులందరూ కలిసి నిరసనగా ర్యాలీకి ప్రయత్నం చేశారు. మెట్పల్లి సీఐ ఘటనా స్థలానికి చేరుకుని వారి డిమాండ్లను స్వీకరించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 3 గంటల పాటు రోడ్డుపై గంగపుత్రులు బైఠాయించారు. 6 అని ఇవ్వడం వల్ల అందులో కొన్ని జాగాలో ముదిరాజులు పడుతుండొచ్చు. ఇక్కడ ఉమ్మడి జగిత్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ సైడ్ లో మొత్తం గంగపుత్రులు బెస్స గుండ్లోనే ఉన్నారు. ఈ జీవో వల్ల కొద్దిగా మిస్కమ్యూనికేషన్, వాళ్ళు కూడా మాకు హక్కులు కావాలి, చెరువులో హక్కు ఉందని వస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు సాంప్రదాయంగా జలపందిరి అంటే గంగపుత్రులే వేస్తుండే. ఆ ఇష్యూస్ మీద మేము ఫైట్ చేస్తున్నాం. మళ్ళీ దీనికి కూడా ఇప్పుడు వాళ్ళు మేము మొన్న మాకు అన్యాయం జరుగుతుందని మేము చెరువుల పండుగను బహిష్కరిస్తే ఈ ఎంపీపీ మారు సాయిరెడ్డి గారు అక్కడ కొండ్రికర్ల ఊర్లో కోనరావుపేటలో తక్కువ ఉన్నారని చెప్పి ముదిరాజుల బలం ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళతో జలపందిరి వేయించారు. ఇది మా సంప్రదాయమైన కుల వృత్తులను ప్రోత్సహించే గవర్నమెంట్ మా సంప్రదాయాల మీద దెబ్బతీస్తుంది. ఇది మా గంగమాతలకు మేము అవమానంగా భావిస్తున్నాం కనుకనే మేము జగిత్యాల జిల్లా తరఫున మేము అందరం గ్యాదర్ అయ్యి
సార్కు మరి ఎందుకు ఎట్లా వేశారు అని మేము అడగడానికి వచ్చినాము. ఇప్పుడు మీరు వీడియో చెప్తున్నాం, ఎప్పుడు మీకు సహకరిస్తాం, ఇప్పుడు కూడా సహకరిస్తాం. మేము ఎట్పల్లి వచ్చినప్పుడు కూడా మీకు కోఆపరేట్ చేసుకునే ఉన్నాం సార్. మేము సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది వేయడం కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటున్నాం. దీనికి ఇంకేం లేదు సార్. మీరు దాన్ని కూడా ఇప్పుడు వారాసిగూడ బౌద్ధ నగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో నూతనంగా వార్డ్ ఆఫీస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డివిజన్ వార్డ్ ఆఫీస్ లో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని, పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. వార్డ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ వార్డ్ ఆఫీస్ అనేది ఒక ప్రజా సమస్యల గురించి ఏర్పడ్డది. ఇక్కడ ప్రజల సమస్య ఏరున్నా కానీ విద్యుత్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇంక ఎటువంటి వర్క్స్ అనగా రోడ్స్ కానీ ఇటువంటి ఏమున్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వచ్చి ఇక్కడ తెలియజేయాల్సిన కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మీ అఫీషియల్స్ ఇక్కడ మా కార్యకర్తలు వచ్చి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తారో మీరు దయచేసి వాళ్ళకి జల్దీ స్పందన ఇచ్చే విధంగా మీరు పనిచేసేటట్టు మీరు చూడాల్సి, అది మీ బాధ్యత. ఎందుకంటే ఇది ఒకటే డివిజన్ అని కాదు, ఇంకా 150 డివిజన్లలో మొత్తం వార్డ్ ఆఫీసులు ఏర్పడుతుంది. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. వార్డ్ కార్యాలయం ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది అధికారులతో కలిసి. ఇది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. కేసీఆర్ సార్ గారు మన 9 ఏళ్ళు పాలనలో ఎన్నెన్ని అద్భుతాలు చేశారో అది ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా ఇంతకుముందు చేసిన ప్రభుత్వాలు ఏం చేశారో తెలియదు, కానీ మనకు కొత్త ఇనిషియేటివ్స్ కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ తేవడం వల్ల పబ్లిక్కి ఇంకా దగ్గర అందుబాటులో 24/7 అందుబాటులో ఉండడానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళ సమస్యలు వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి అందుబాటులో ఈ వార్డ్ ఆఫీస్ చాలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశం. ఈ ఇనిషియేటివ్ స్టెప్ కేటీఆర్ సార్ తీసుకోవడం వల్ల చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి బస్తీ సమస్యలు తొందరగా సాల్వ్ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శంకరంపేట మండలం నార్సింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోల సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఏళ్లు గడుస్తున్నా కూడా రోడ్డు పూర్తి కాలేదని, పాలకులకు ఇది గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. प्रियंका गांधी जिंदाबाद, खरगे साहब जिंदाबाद, मल्लिकार्जुन खरगे जिंदाबाद, संजीव रेड्डी गारी नायकत्व, संजीव रेड्डी गारी नायकत्व, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, नरसिंह रोड वेंटने శంకరంపేట నార్సింగి రోడ్డు ఇన్కంప్లీట్ ఉన్నదని చెప్పేసి గత 9 సంవత్సరాలను మొదలుపెట్టినటువంటి రోడ్డు పనులు ఈరోజు 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరిపియాలనే ఉద్దేశంతో ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ, శంకరంపేట కాంగ్రెస్ నాయకులందరూ పిలిపివ్వగానే వెంటనే పాల్గొని ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా అధికారుల కళ్ళు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కొత్తగూడెం పుర పాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాకారుల నడుమ స్వచ్ఛ మున్సిపాలిటీ ప్రవృత్తి వనం చూపెడుతూ చిన్నారులు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సభా కార్యక్రమం
మరి మా పెద్దలు చెప్తారు. ఇక్కడ శ్రీ అనుదీప్ గట్టిగా ఇవ్వాలండి క్లాప్స్. తీసుకుంటున్నాం. శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మీద గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా శాసనసభ్యుల వారి సహకారంతో గౌరవ కేటీఆర్ గారి చేతుల మీదుగా 3 గంటలకు అవార్డు కూడా ఉన్నది మన కొత్తగూడెం మున్సిపాలిటీకి. దాన్ని చెప్పుకోవడానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవార్డుకి క్లాప్స్ ఇవ్వండి. మనము ఈ రోజున పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ఎంత చక్కగా అంటే పండగ వాతావరణంలో ఎంతో హ్యాపీగా అటు బతుకమ్మ డ్యాన్సులు చేసుకున్నాం, నినాదాలతోటి తెలంగాణ ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూపించుకుంటూ మన ఎమ్మెల్యే గారితో కూడా బతుకమ్మ ఆడించాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఉన్నాయో అన్నిటి కూడా రాష్ట్రం ఈ రోజున ప్రకటన ప్రగతి కార్యక్రమం నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈనాడు ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి గారికి, జిల్లా కలెక్టర్ అనుదీప్ గారికి, కలెక్టర్ అనుదీప్ గారితో పాటు మున్సిపల్ కమిషనర్ రఘు, అదేవిధంగా వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ వచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎంతో ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి ఆయన కృషి వల్లే మనకి తెలంగాణ రావటం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఎలా బాగుండాలి, తెలంగాణ వచ్చిన తర్వాత తాగునీరు, సాగునీరు, మౌలిక విద్య, వైద్య అన్ని పురపాలిక అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన చేశారు. పట్టణ ప్రగతి ద్వారా ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. రాష్ట్రంలో మనం ధీటుగా మన కొత్తగూడెం పురపాలకం, మిగతా మున్సిపాలిటీలు కూడా ఎన్నో గొప్ప పనులు మనం చేసి జనాభాకి, మన పబ్లిక్కి ఒక మంచి వసతులు అనేది కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తీసుకున్నట్లయితే కాలుష్యం అరికట్టడానికి మనం పార్కులు అనేవి చాలా గొప్పగా నిర్మించుకున్నాం. మన మున్సిపాలిటీలో తీసుకుంటే ఎన్నో గొప్ప పార్కులు, మన బుడి పార్క్ అయితే ఇప్పటికీ కూడా గుర్తు, చాలా గొప్పగా మనకి వైస్ చైర్పర్సన్ గారి దాంట్లో చాలా అద్భుతంగా ఆయన దగ్గరుండి మరి చాలా అద్భుతంగా వారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అద్భుతంగా పక్కనే అనాథాశ్రమం మనకి వాళ్ళు ఉంటుంది, ఆ పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది నేను ఆ పార్కు. అదేవిధంగా హరితహారం కింద పార్కులతో పాటు మనం ఓపెన్ జిమ్లు కూడా పంచతత్వ పార్క్ అని చెప్పి అట్లా కాన్సెప్ట్ పెడుతూ మియావాకి ప్లాంటేషన్ లాగా ఒక డెన్స్ ప్లాంటేషన్ పెడుతూ, ఇంతకుముందు బీడు భూములుగా ఖాళీ ప్రదేశాలుగా అక్కడ ఎంక్రోచ్మెంట్కి గురవుతున్నటువంటి భూములని మనం ఐడెంటిఫై చేసి దాదాపు 15-16 పార్కులని మన ఇల్లందు మన కొత్తగూడెం మున్సిపాలిటీలో గత 2-2.5 సంవత్సరాల్లో మన అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇది ఎంత ప్రగతో మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. పురపాలక సంఘం కార్యాలయం మందమర్రి ఆవరణలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయం రామన్ కాలనీ మీదుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మంచిర్యాల జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు ప్రత్యేక అధికారి మందమర్రి మున్సిపాలిటీ కె నరేందర్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది.
సింధు ద్రావిడ ఉత్కల వంగాచల యమునా సార్ శాంతమ్మ సార్ మైసమ్మ సార్ ఓకే సార్ ఖర్చు శాంతమ్మ మైస్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 10వ దశాబ్దంలోకి అడుగు పెడుతున్న శుభ తరుణంలో మనము తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా జూన్ 16 రోజున తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన 2014 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల్లో మన మున్సిపల్లో సాధించిన ప్రగతి ఏదైతే ఉందో ఆ ప్రగతిని ప్రజలకు నివేదించడం కోసం ఒక ప్రగతి నివేదన సభను మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన పట్టణం నుండి రామకృష్ణ బ్రిడ్జి వరకు మానవరం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 11:15కి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. మందమరి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి నరేంద్ర సార్ గారు చేశారు. దాని తర్వాత ఇప్పుడు మీటింగ్లో మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ కావచ్చు, ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఈ సభలో మన మున్సిపాలిటీ లాస్ట్ 9 సంవత్సరాలు సాధించిన ప్రగతి నివేదిక రూపంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రగతి నివేదికలో లాస్ట్ 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి శానిటేషన్ సెక్షన్లో కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్లో కావచ్చు, అలాగే రెవెన్యూ సెక్షన్లో కావచ్చు, అది ఒక నివేదిక రూపంలో పొందుపరిచాము. మేజర్గా అంతకు 2014 కన్నా ముందు మున్సిపాలిటీ ఏ విధంగా ఉండే, 2019 తర్వాత మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందాయి, సంక్షేమ విషయంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మున్సిపల్ చట్టం ద్వారా మున్సిపాలిటీ చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్కు నోచుకున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు విశదీకరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిష్పాటైనటువంటి జూన్ 19 రోజున హరితారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. జూన్ 22 రోజున అమరవీరులను స్మృతించుకుంటూ ఈ కార్యక్రమాలను ముగించడం జరుగుతుంది. అభివృద్ధికి చిరునామా కేసీఆర్ అని దేశ ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిఎస్ గోల్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డైమండ్ చౌరస్తా జాతీయ రహదారిపై ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు, డప్పు కళాకారులు చేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, మహిళా సంఘాలు ప్రతినిధులు తదితరులతో కలిసి జిఎస్ గార్డెన్ వరకు వెళ్లారు. తర్వాత బెస్ట్ కాంపోజిటింగ్ యూనిట్ గోల్డె నరేష్ గారు సిద్ధంగా ఉన్నారు. దూరం జరుగు బ్యాంక్ లింకేజ్ తో ఇచ్చేటువంటి లోన్స్ 7,10,00,000 ఇప్పుడు మహిళా వాళ్ళకి అందించడం జరుగుతుంది. దేశ అందరూ వేదికపై రావాలి త్వరగా. మహిళా సోదరి మనులందరికీ నా యొక్క నమస్కారం. నాకు పెద్ద పెద్ద లాజిక్స్ రావు. ఇంతకుముందు నేను హౌస్ వైఫ్ కాబట్టి నేను నార్మల్గానే మాట్లాడతా. నాకు పెద్ద అంటే వేదికపై స్పీచ్ ఇవ్వాలి. చాలా మంది మేడం మీరు మామూలుగా ఇంట్లో మాట్లాడాలంటే మాట్లాడతారంటే నేను అలాగే మాట్లాడతాను. నాకు అలాగే వచ్చు కాబట్టి. ఇంకోటి నేను ఈ వేదిక మీద వేదిక మీద ఉండడం మెయిన్ కారణం మన తెలంగాణ గవర్నమెంట్ రావడంతోనే, రిజర్వేషన్ రావడంతోనే ఇక్కడ ఉన్నాను. మళ్ళీ చాలా మంది అంటారు మీరు పార్టీ కోసం పనిచేసిందా, మీరు ఇంతకుముందు కౌన్సిలర్ మీ కష్టాలకు ఏర్పాటు చేసుకోవడం నామాలు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ అక్షంగా అంత పూర్వం నుంచి నడుచుకోవడానికి కూడా ఇంతగా అక్షర దేశాలకు ఈ దశాబ్ద ఉత్సవాలు మీరందరూ అక్షరాలకు
దశాబ్ద ఉత్సవాల్లో దాదాపు 4 రోజులే 4-5 రోజులే అయిపోతే నాకు ప్రతి ఒక్కరు మీరు పాల్గొని ఏ దగ్గర మహిళలు ఏ దానికైనా వెళ్ళగలుగుతున్నాను. మహిళా సంఘాలు, ఆర్టీలు, ఆశావర్కర్లు వేరే లక్ష్యంగా మీద సక్సెస్ చేస్తున్నాక ప్రతి ఒక్కరికి మీరు అందరికీ నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు కూర్చున్నారు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో నిర్వహించిన తెలంగాణ పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న పట్టణ ప్రగతితో పట్టణాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, దేశానికి పట్టణ ప్రగతి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని, సీఎం కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. మహిళా సంఘాలకి ఒకటే రోజు 50 లక్షల చెక్కును మహిళ గారు అడిషనల్ కలెక్టర్ చేతుల మీద వేస్తున్నాము. అందరూ క్లాప్స్ అవుతుంది హజాద్వారాల మధ్యన ఈ చెక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు షాద్నగర్ కి చూస్తే నాకు స్పెషల్ ప్రేమ వెళ్తూ 3 సంవత్సరాలు అవుతుంది. నాకు ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అవుతున్నాయి ఈ జిల్లాలో పని చేసి. ఫస్ట్ గర్వంగా అనిపిస్తుంది ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా ఈ జిల్లాకి అదనపు కలెక్టర్గా ఉన్నా నేను షాద్నగర్కి మళ్ళీ ఈ రోజు రావడం నాకు చాలా చాలా సంతోషం ఇచ్చింది. ఎందుకు నేను చెప్తాను, ఫస్ట్ రోజు వచ్చేది ఈ రోజు వరకు చూస్తే ఆ రోడ్ బ్రహ్మాండంగా రోడ్ తయారైంది. నాకు ఓన్లీ 10 మినిట్స్ పట్టింది అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి. డివైడర్ వచ్చింది, 4 లేన్స్ వచ్చినాయి. అంతా మనకి ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ సులభమైన అవుతుంది, అంత యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. మంచిగా అది రోడ్స్ వచ్చింది. ఇప్పుడు ఇది ఆఫీస్ చూస్తే ఇంతకు ముందు ఆఫీస్ ఒక ధర్మశాల లాగా ఉండింది, కానీ ఇంత బ్రహ్మాండంగా ఆఫీస్ కట్టుకుంటున్నారు. రాలేకపోయిన ఉద్ఘాటన రోజు అంతా మొత్తం రోడ్ కాకుండా रोड बोथ साइड अप टू इटू पटना लो अंत शादनगर में आना हुआ था जब 2020 में पटन प्रगति प्रोग्राम स्टार्ट करा था, तब से और आज में हम देख सकते हैं शादनगर में क्या डिफरेंस आया है। रोड कितने चौड़े हुए हैं, रोड कितने साफ है, हर रोड के बीच में हर रोड के साइड में कितने पेड़ आए हैं, नया म्यूनसिपल बिल्डिंग बनाया है, इंटीग्रेटेड शॉर्टेज मार्केट बनाया है, डंपिंग यार्ड बनाया है। ये लोगों को अंतिम संस्कार करने के लिए हमने क्रिमेटोरियम का निर्माण किया है। उसके अलावा आप देखेंगे अभी पहले कुतूर से शादनगर का जो आने वाला रूट था वो कैसा था और आज कैसा है, इन सब बातों को दिखाना बहुत ज़रूरी है। हम अक्सर भूल जाते हैं कि चीज़ें पहले कैसी थी और जगह कैसी है, उसको कंपेयर करके कब कैसा था अब कैसा था और जगह पे कैसा है अब कैसा है, वो चीज़ को दिखाना बहुत ज़रूरी है। और उसमें मैं आप सबसे भी निवेदन करूँगा, आप लोग इस एरिया में रहते हैं, मतलब पत्रकार को फोर्थ पिलर कहा जाता है डेमोक्रेसी में, आप सब मीडिया तो आप लोग भी बता सकते हैं पहले कैसा था अब कैसा है। प्रॉब्लम्स होंगे मैं मानता हूँ, बट हम डेवलपमेंट कर रहे हैं नहीं कर रहे हैं वो आप भी बता सकते हैं, आपके पेपर से ही बता सकते हैं। थैंक यू सो मच। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంచలనాలు సృష్టిస్తున్న ఆదిపురుష్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతున్న థియేటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పట్టణ ప్రగతి కార్యక్రమం, మల్కాజిగిరిలో అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే మైనంపల్లి. సంగారెడ్డి జిల్లాలో కీచక టీచర్ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సిర్గాపూర్ గ్రామస్తులు. మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో గంగపుత్రుల రాస్తారోకో, ముదిరాజులతో గంగపుత్రుల జలపందిరిని వేయించడంతో మొదలైన రగడ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.